ఎలాగైనా పడేయాలని సాతానుడు మోసం చేస్తున్నాడు. ఆ మోసంలో పడిపోతావా? దేవుని బిడ్డ, మోసంలో పడిపోతావా? మోసంలో ఉండిపోతావా? లేదు లేదు. ఈ మోసాన్ని గుర్తించు, మోసాన్ని గమనించు, మోసంలో నుంచి బయటికి రా. మోసపోవద్దు, మోసపోవద్దు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. చెరిచే సాంగత్యములోనికి వెళ్ళిపోవద్దు. మార్చుకుందాం, సరిచేయబడదాం. ఇప్పటికైనా సరిచేయబడదామండి. ఇప్పటికైనా సరిచేయబడదాం. ఇప్పటికైనా సరి చేసుకుందాం. ఇప్పటికైనా మార్చుకుందాం. దేవా, మోసపోయానయ్యా, మోసపోయాను తండ్రి, నేను మోసపోయాను. లోకములోనికి వెళ్ళి మోసపోయాను, స్నేహితుల దగ్గరికి వెళ్ళి మోసపోయాను, బంధువులను చూసి మోసపోయాను, నా అనుకున్న వారిని చూసి మోసపోయాను, నా వారే అనుకుని మోసపోయాను. కానీ మోసపోయిన తరువాత నష్టపోయి నష్టములో ఉన్నప్పుడు అప్పుడు అర్థమైందయ్యా, నేను మోసపోయానని. మోసపోయానని దేవుని దగ్గర అడుగుదాం. మోసపోయాను అని దేవుణ్ణి వేడుకుందాం. చిన్న కుమారుడు మోసపోయాడు, తప్పిపోయిన చిన్న కుమారుడు మోసపోయాడు. తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోయి మోసపోయాడు. తండ్రిని వదిలిపెట్టి మోసపోయాడు. దూరదేశంలో ఏదో ఉందనుకొని వెళ్ళి మోసపోయాడు. ఈరోజు దేంట్లో మోసపోయావు నువ్వు? లాభం వస్తుందని చెప్పి ఎవరో ఆశ చూపిస్తే దానిలో మోసపోయావా? కలిసి వస్తుందని ఎవరో చెప్తే దాన్ని చూసి మోసపోయావా? ఇన్ని రోజులు మోసపోతూనే ఉన్నావు. ఇంకెంతకాలం మోసపోతావు? ఇంకెంతకాలం మోసపోతూనే ఉంటావు? ఇప్పటికైనా బయటికి రాలేవా? ఎప్పటికైనా బయటికి రాలేవా? బుద్ధి వచ్చినప్పుడు వాడికి బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు వాడు తన తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడు.